అట్లయితే ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. వీరికి సంబంధించి అవకాశం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను ప్రకటించడానికి మరింత సమయం పట్టే అవకాశం అయితే ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న గ్రామ సభల్లో అర్హుల జాబితాను మాత్రమే ప్రకటిస్తూ ఉన్నారు. లబ్ధిదారుల ప్రకటించడం లేదనమాట. ఈ నెల 26న ప్రభుత్వం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన తర్వాత కొంత సమయం తీసుకొని పూర్తిస్థాయి లబ్ధిదారుల జాబితా నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ప్రకటించాలని సర్కార్ భావిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న గ్రామ సభలో ఇందిరమ్మ ఇళ్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు 8 లక్షల అర్జీలు అయితే వచ్చాయి. వీటిని పరిశీలించిన తర్వాతే పూర్తిస్థాయి జాబితాపై దృష్టి సారిస్తామని ప్రభుత్వం భావిస్తుంది. ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తం 80.54 లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయి. లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా అన్ని జిల్లాల్లో 100% యాప్ సర్వే పూర్తయింది. అయితే తాము దరఖాస్తులు ఇచ్చినా కూడా సర్వేయర్లు ఎవరూ రావటం లేదని పలు చోట్ల ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో గ్రామ సభలో మళ్ళీ దరఖాస్తులు అయితే తీసుకుంటూ ఉన్నారన్నమాట. సో ఇలా మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రజెంట్ 8 లక్షల దరఖాస్తులు అయితే వచ్చినాయి. ఇంకా చాలా అయితే వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి దీన్ని ఇంకా టైం అయితే పొడిగిస్తూ ఉన్నారనమాట. సో ఇది మనకి ప్రజెంట్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి. ఈ పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని